ఘటనపై దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మెడికోలు రోజురోజుపై నిరసనను తీవ్రతరం చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో జూడాలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి దాబా గార్డెన్స్ వరకు మార్చ్ ఫస్ట్ నిర్వహించారు. రోగుల ప్రాణాలను కాపాడే తమకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ చట్టం తెచ్చే వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈరోజు స్ట్రైక్ 7వ రోజు చేరుకుంది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయం కానీ మాకు వి డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. నోటి మాటలు అయితే అందరూ ఇస్తున్నారు కానీ మాకు ఎటువంటి నోటి మాట మాకు తక్షణ ఇమీడియట్లీ వీ వాంట్ ద న్యాయం కావాలి. మాకు అంతవరకు ఈ పోరాటం అయితే ఆగదు. ఆల్రెడీ 7th డే ఆల్రెడీ ఎమర్జెన్సీస్ అన్ని ఆపేసాం అండ్ వీ విల్ కంటిన్యూ అంటిల్ వీ గెట్ ద జస్టిస్ అండి. అండ్ నో వన్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద డ్యూటీ. మీరు ప్రభుత్వానికి కూడా చెప్తున్నా అండ్ ఫ్రమ్ ద మీడియా ఇమ్మీడియట్లీ మాకు ఏదైతే అడిగామో అది ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు నో వన్ ఈజ్ రెడీ టు గో ఫర్ ద డ్యూటీ అండి. ఎస్ అండ్ నిన్న కమిటీలు వేసాం అది ఇది అంటున్నారు. మాకు అటువంటి చాలా రోజుల నుంచి పోరాడుతున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. సో వీఆర్ డిమాండింగ్ ఫర్ జస్టిస్ ఫర్ విక్టిమ్స్ అండ్ విక్టిమ్స్ ఫ్యామిలీ. And we want Central Protection Act to be implemented and we want hospital to be declared as safe zones. ప్లీజ్ కొంచెం మమ్మల్ని పట్టించుకోండి. ఇంత 7 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా మమ్మల్ని ప్రభుత్వం మాత్రం గుర్తించట్లేదు. ప్లీజ్ ప్రజలు మీరు కూడా కదిలి రండి. మీకోసం మేము చాలా సేవలు చేసాం కదా, ప్లీజ్ కొంచెం కదిలి రండి, మాకు హెల్ప్ చేయండి. మేమే మెడికోస్ చేస్తున్నాం కానీ మీరు హెల్ప్ చేయట్లేదు. ప్లీజ్ కదిలి రండి.